ఎలక్షన్లల్లో లీడర్లు అంటే ఎట్లుంటారు చెప్పుండి వాళ్ళ మీద వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉంటారు. కానీ ఒక లీడర్ అట్లా కాదుల్లో మొత్తం మీద ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటా పోతున్నాడు. మళ్ళా అంత గెలుపు కోసమే ముందే పెద్ద లీడరు. ఆ లీడర్ ఎవరు అనుకుంటున్నారులే, ఇక మీరే చూడుండ్రి. ఈ ముచ్చట తెలిస్తే మేము కూడా నడుస్తాం ఈటల సారు బాటల అంటారులో. ఎందుకంటారా, సారు ప్రచారం సారు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. అవతల పాటోలను తిట్టింది లేదు, అవతల పాటోలను కొట్టింది లేదు. యో గిట్లా సారు కోసం సారు గొప్పతనం చెప్పుకుంటున్నాడు. ముందుగల్లా మంత్రిని కాబట్టి వాళ్ళకి ఎక్కడో కాడ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మొట్టమొదటిసారి నేనే గాంధీ హాస్పిటల్ పోయి ఆ పిల్లగాంతో మాట్లాడి, నేను బతికించుకుంటాం బిడ్డ, నువ్వేం భయపడకని చెప్పి, దేశంలోనే మొట్టమొదటిసారిగా కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మంత్రి నేనే కావచ్చు. ఆ సంవత్సరం మొత్తం నేను తప్ప ఎవరు కనబడబోతున్నప్పుడు అగ్గో ఇన్నర్ గదుల్లో కరోనా కష్టకాలంలో ఎట్లా ఆదుకున్నా ఎట్లా పనిచేసినా అని చెప్పబట్టే అటెన్క మోడీ సారు కోసం గీ తీరులో చెప్పిండు. 500 ఏళ్ల క్రితం పోయితే ఎవ్వడైనా పట్టించుకున్నాడా? రాజీవ్ గాంధీ గారు పోయి నిజమే ఇక్కడ అయోధ్య, ఈ అయోధ్యలో రామ మందిరం ఉండే అని చెప్పి శిలాన్యాసం చేసిన తప్ప గుడి కట్టలేదు. గుర్తుపెట్టుకోండి, శిలాన్యాసం చేసాడు, భూమి పూజ చేసాడు, కానీ గుడి కట్టలేదు. ధైర్యం సరిపోలే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో నా దేశానికి అరిష్టం కావద్దని, నా దేశం సుభిక్షంగా ఉండాలని రామాయణాన్ని కట్టించి ప్రతి ఇంటికి మీకు అక్షింతలు పంపించింది. అలా ప్రతి గల్లీలో జై శ్రీరామ్ నినాదాలతో మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నది మన దేశం. అగ్గో ఇన్నర్ గదుల్లో మోడీ సారు గొప్పతనం. బీజేపీ పార్టీని మళ్ళొకసారి గెలిపించాలి అనబట్టే అటెన్క కాంగ్రెస్ పార్టీని గీ తీరులో అరుచుకున్నాడు నిదానంగా నిమ్మలంగా. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు చేస్తే గీస్తే మేం చేయాల్సింది ఎవరు చేయరు. ఇలా బీఆర్ఎస్ కోట్ వేసినాం ఏమైపోతాడు? ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు వేసేసి చూడలేదా మనం? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? మళ్ళా యూపీలోనే ఓడిపోతే గిట్ట వచ్చి పోటీ చేస్తారు వాళ్ళు. వట్టిగా డబ్బల గురకలాలు వేసినట్టు మాటలు చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీతో అయ్యేదేమి లేదు. అది ఇక్కడ ఒక కర్ణాటక ఇక్కడ మిల్కు అంటాం తప్ప ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలి, ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు మన బాగు మనమే రాసుకునే అవకాశం. కాబట్టి అందరికందరం మనం బయటికి పోవాల్సిందే, ఓటు వేయాల్సిందే. మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడంలో మీ ఆశీర్వాదాన్ని కోరడానికి వచ్చినాం. కాబట్టి మీరందరూ నిండు మనసు ఆశీర్వించాలని కోరుతూ, కమలం పువ్వు గుర్తు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని కోరుతూ. అగ్గో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీని ఎంత నిమ్మలంగా అరుచుకున్నాడు. ఇట్లా ఎవ్వరు జోలి కోతలేడు, ఒకరిని ఒక మాట అంటలేడు. సారు గెలుపు కోసం సారు బాగానే కష్టపడుతున్నాడు. రాత్రనక పగలనక బాగానే ప్రచారం చేస్తున్నాడు. మళ్ళా ఇవాళ దేశంలో ఉన్న ఆడబిడ్డలు ఇంత ఎదిగిన దేశంలో టాయిలెట్ కూడా లేదని చెప్పి భావించి ఇలా 12 కోట్ల ఇళ్లలో మొట్టమొదటిసారిగా టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎవరు స్వచ్ఛ భారత్ కింద ఎవరు చేసిండ్రు? వారే చేసిండ్రు. చూడాలనుల్లో సారు నిదానము, సారు ప్రధానము, సారు ప్రచారము ఎన్ని ఓట్ల మెజారిటీ తెచ్చి పెడుతుందో ఏమో.